కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు హీట్ పుట్టిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కాయి. తాజాగా కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఓ సభలో చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోనేరు కోనప్ప పలు పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ దండే విఠల్ సైతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రాగా అప్పటికే సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా రావి శ్రీనివాస్ ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య సఖ్యత లేదని ఇప్పటికే పలుమార్లు వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు, అభివృద్ధి నిధులు రాకపోవడం, పార్లమెంటు ఎన్నికల తర్వాత సైతం పార్టీ సీనియర్ నేతలు నియోజకవర్గంపై కనీసం సమీక్ష నిర్వహించకపోవడంతో మనస్తాపం చెందిన కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సిర్పూరు నియోజకవర్గంలోని కౌటాల మండలంలోని వీర్దండి, మొగడ్దగడ్, బారేపల్లి, వీర్నండి, గుండాయిపేట, తుమ్మిడిహెట్టి గ్రామస్తులతో నిర్వహించిన బహిరంగ సమావేశంలో కోనప్ప చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తాను కొనసాగే పరిస్థితులు లేవని, రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని అన్నారు. కేసీఆర్ హయాంలో 75 కోట్ల రూపాయలతో మంజూరైన గుండాయిపేట బ్రిడ్జి ఎందుకు రద్దయిందో ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. నియోజకవర్గానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని ప్రజలకు, కార్యకర్తలకు సూచించారు. పత్తి రైతులను అడ్డంగా దళారులు దోచుకుంటున్నా అధికారంలో ఉన్నవారు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. తాను 4 గోడల మధ్య కూర్చొని నిర్ణయాలు తీసుకోనని, ప్రజలతో కలిసి ప్రజాభిప్రాయం మేరకే ముందుకెళ్తానని తెలిపారు. గుండాయిపేట వంతెన పూర్తయితే ఈ ప్రాంతంలో భూములకు అధిక ధరలు వచ్చేవని, ఈ విషయంపై రైతులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కోనప్ప కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీలో అయోమయం నెలకొంది. ఎమ్మెల్సీ దండే విఠల్, కోనేరు కోనప్పల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా మంజూరు చేయించిన అభివృద్ధి పనుల్ని ఎమ్మెల్సీ దండే విఠల్ రద్దు చేయించడంతో కోనప్ప తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దండే విఠల్తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది. ఇప్పటికే ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న కోనేరు కోనప్ప సొంత ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా వీరిద్దరి గొడవ కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.